అమ్మా అందరికీ నమస్కారం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు. అందరికీ మైక్ ఇచ్చారు తల్లి. నేను మాడతానని భయంతో నా సౌండ్ వెహికల్ పట్టుకెళ్లారు, నా మైక్ పట్టుకెళ్ళిపోయారు. 3 స్టూలు పట్టుకెళ్లారు, ఇది 4వ స్టూల్ తల్లి. అంటే ఈ లొకేషన్ చూస్తే ఎంత భయమో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన, మహిళలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన, నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన, కార్మికులు ఎదుర్కొన్న సమస్యల గురించి తెలుసుకోవడానికి వచ్చిన, అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన. పాపం పోలీస్ సోదరులకి సరెండర్లు ఇంకా ఇవ్వలేదమ్మా, వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. ఇంకా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన, అంటే అడుగడుగునా మీ సమస్యలు తెలుసుకోగానే వచ్చిన, మీతో మమ్మీకి ఏ విధంగా వచ్చినా నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా. అమ్మా అందుకే చెప్తున్నా, అడుగడుగునా బాధలున్నాయి, అడుగడుగునా సమస్యలున్నాయి. బాధలు పోవాలంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబు గారు రావాలి. బాధలు పోవాలంటే బాధలు పోవాలంటే బాధలు పోవాలంటే బాధలు పోవాలంటే అమ్మ అడుగడుగునా అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ నేను తెలుసుకుంటున్నా. పరిశ్రమలు తీసుకొచ్చింది మనమే, ఉద్యోగాలు కల్పించింది మనమే. నేను ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది ఒకటమ్మా, వైన్ షాపులు. వీధి వీధికి ఒక వైన్ షాపులు తీసుకొచ్చినాడు. నేను చూస్తున్నా అది మీ తరఫున పోరాడడానికి వచ్చినా ఎవడు భయపడాల్సిన అవసరంలా. నా పైన 20 కేసులు పెట్టారు, తగ్గేదేలే. నన్ను కొట్టినా తగ్గేదేలే. ఎన్ని కేసులు పెడతారు పెట్టుకోపోవడం కూడా చెప్పినా నేను మటుకు తగ్గనమ్మా. నేను ఏనాడు తప్పు చేయాలా, ప్రజల తరఫున పోరాడడానికి వచ్చినా. ఈ సౌండ్ బాక్స్ నాకు ఇచ్చిన ఎవరు తెలుసా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు. ఈ సౌండ్ బాక్స్ లో సౌండ్ ఉన్నంత వరకు నేను వదిలిపెట్టేది లేదు. జగన్ ని ఎండగడతా, ప్రసక్తే లేదు. ఏమ్మా మన పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే బాబు గారు ఓర్పు సహనం అంటున్నారు. ఆయన ఇట్లా చెట్టుకేమనండి వైకాపాలను పరిగెత్తిస్తాం. నిన్న సిగ్గు లేకుండా నా పైన దాడి చేసి రాళ్ళు కత్తులు పట్టుకుని వస్తారు. ఇక్కడ ఎస్ఐ గారు ఇంత ఊగుతున్నారే, వాళ్ళ పైన నో కేసు. అడ్డగోలుగా ఇసుక దొంగతనం చేస్తున్నారు ప్రొక్లైనర్ పెట్టి, వాళ్ళ పైన నో కేసు. కానీ లోకేష్ స్టూల్ వేసుకుని మారితే కేసు. ఇది న్యాయమా, ధర్మమా? ఇప్పుడు అడుగుతున్న ఎస్ఐ గారిని, జియో 1 లేవని మైక్ పట్టుకుని మాట్లాడొద్దు. నేను మైక్ పట్టుకుని మాట్లాడట్లేదే. ఎందుకంత భయం? ఎందుకంత భయం? ఎవరా పర్మిషన్ ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలా పర్మిషన్? ఎవరు చెప్పారు పర్మిషన్? ఎవరు పర్మిషన్? ఎక్కడుంది? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ రాజ్యాంగంలో ఉంది? వెళ్ళి ఇల్లు బడా చోర్కే కాపులాగా, బడా చోర్కే కాపులాగా ఓ ఇల్లు రేపు కోచింగ్ ఇచ్చాను. నేను గుర్తుపెట్టుకో, యూ బీ కేర్ఫుల్. ఎవరితో మాడుతున్నావు? ఎవరితో మాడుతున్నావు? వెళ్ళి మీరు వెళ్ళండి. యూ ఆర్ క్రియేటింగ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఎస్ఐ యూ ఆర్ క్రియేటింగ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. యూ బీ కేర్ఫుల్. యూ ఆర్ ద రీజన్. రేపు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం చేస్తానని చూస్తా. తమాషా తమాషా వెళ్ళి జగన్ కాపులాడు. బీ కేర్ఫుల్ ఎస్ఐ. యూ బీ కేర్ఫుల్ ఎస్ఐ. ఎస్ఐ నువ్వు ఎస్ఐ అవుతే వెళ్ళి కేసు పెట్టు. నిన్న నా పేరు రాజధాని చెప్పిన కేసు. ఏం ఎస్ఐను తమాషా ఆడతావు? పోమడికి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
నచ్చకపోతే కామెంట్ చేయండి.